వెల్కమ్ టు టీసెట్. ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్నటువంటి ఫెస్టివల్స్ని చూడబోతూ ఉన్నాం. సో ముందుగా లదాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఫెస్టివల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో లదాఖ్లో చూసుకున్నట్లయితే హెమిస్ అనేటువంటి ఒక ఫెస్టివల్ ఉంటుంది. సో హెమిస్ పదము కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ హెమిస్ అనేటువంటి పేరుతో హెమిస్ నేషనల్ పార్క్ ఉంటుంది. సో హెమిస్ నేషనల్ పార్క్ ఉంటుంది. సో గత ఎగ్జామ్స్లో కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో హెమిస్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో, అంటే ఏ కేంద్రపాలిత ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో ఉంటుంది అని. సో లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతం కదా, సో అక్కడ ఈ హెమిస్ నేషనల్ పార్క్ ఉంటుంది. సో ఆ పార్క్ చుట్టూ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క హెమిస్ అనేటువంటి ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయటం జరుగుతూ ఉంటుంది అండి. ఓకేనా. సో అక్కడ అంటే కారణం ఏంటి అంటే ఈ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే బౌద్ధ మతానికి చెందినటువంటి, సో టిబెటియన్లో ఈ బౌద్ధ మతం ఉంది కదా, అంటే బౌద్ధ మతం మన భారతదేశందే కానీ అప్పటికి కూడా టిబెట్ ప్రాంతానికి కూడా విస్తరించి ఉంది. సో ఆ ప్రాంతంలో టిబెట్ ప్రాంతంలో ఆ బౌద్ధ మతం ఏదైతే దాన్ని అక్కడికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఓకేనా, సో ఫౌండర్ అంటాం, ఆయన పేరు పద్మ సాంబవ. సో బౌద్ధ గురువు ఈయన బుద్ధిజం రిలీజియన్ని టిబెట్ ప్రాంతానికి తీసుకుపోయాడు. సో అందుకోసం ఆయన యొక్క బర్త్డే సందర్భంగా ఈ యొక్క హెమిస్ అనేటువంటి ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ చూడవచ్చు. ఇక దాని తర్వాత మరి ఈ ఫెస్టివల్ మనం చూసుకున్నట్లయితే జనరల్గా 2 days ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో 5th month ఆఫ్ ది ఇయర్లో. సో 5th month ఆఫ్ ది ఇయర్ ఇస్ నథింగ్ బట్ మే నెల టైంలో ఈ పండుగ 2 రోజుల పాటు కూడా సెలబ్రేట్ చేయటం జరుగుతుంది, ఈ యొక్క హెమిస్ అనేటువంటి ఫెస్టివల్. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనం చూసుకున్నట్లయితే సో కేంద్రపాలిత ప్రాంతం ఇది కూడా. సో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో తులీప్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి. అర్థమైందా? సో తులీప్ ఫెస్టివల్ అనేటువంటిది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ లోయ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ తులీప్ అనేటువంటి పూల మొక్కలు ఎక్కువగా పండుతుంటాయండి. చూడండి ఇక్కడ, అంటే తులీప్ మొక్కలు. సో ఇవన్నీ కూడా పూల తోటలు, ఇవి తులీప్ అంటాం. సో ఈ పూల తోటలు అనేటువంటి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. సో వాటి గుర్తుగానే ఈ ఒక తులీప్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాంతం అంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో అంతా కూడా మనకి లైక్ కుంకుమ పువ్వు అంటాం కదా, సాఫ్రాన్. సో సాఫ్రాన్ గార్డెన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే తులీప్ గార్డెన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో అందుకు ఇంకొక అంశం ఏంటి అంటే ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇందిరాగాంధీ గారి యొక్క గుర్తుగా తులీప్ గార్డెన్కి ఇందిరాగాంధీ మెమోరియల్ తులీప్ గార్డెన్ అని కూడా పేరు పెట్టడం జరిగింది అండి. ఓకేనా. సో ఇంకో అంశం ఏంటి అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఇది. ఇప్పుడు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అనేటువంటిది ఏదైతే కాశ్మీర్లో ఉందో ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్. సో ఇదొక అంశం అన్నమాట. ఇక దాని తర్వాత ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్లో కరేవాస్ అని ఉంటాయండి. ఓకేనా. సో ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్లో కరేవాస్ అనేటువంటి ఒక ల్యాండ్ ఏరియా ఉంటుంది. నథింగ్ బట్ కరేవాస్ దే ఆర్ ది ఇది ఎందుకు ఫామ్ అయింది అంటే గతంలో రివర్స్ ఏవైతే ప్రవహించి ఉన్నాయో సో ఆ రివర్స్ అన్నీ కూడా ప్రవహించి ఎండిపోయిన తర్వాత ఆ ల్యాండ్ అంతా కూడా హై ఫెర్టైల్ ల్యాండ్. సో దాన్ని ఏమంటామంటే కరేవాస్ అంటాం. సో హై ఫెర్టైల్ ల్యాండ్ విచ్ వాజ్ ఫార్మ్డ్ డ్యూ టు రివర్స్ ఎగ్జిస్టెన్స్. ఓకే. సో ఈ ప్రాంతంలో ఎక్కువగా సాఫ్రాన్ అనేటువంటిది పండుతుందండి. సో సాఫ్రాన్ తెలుసు కదా, కుంకుమ పువ్వు అంటాం. సో కుంకుమ పువ్వు జనరల్గా లైక్ బిర్యానీ తయారు చేసేటప్పుడు వాడుతుంటారు, లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ తన యొక్క బేబీస్ కలర్ రావడానికి ఈ సాఫ్రాన్ పువ్వుని, కుంకుమ పువ్వుని యూస్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఫెస్టివల్స్ని నిర్వహిస్తూ ఉంటారు. దాని తర్వాత ఇంకొక ఫెస్టివల్ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే షికారా అనేటువంటి ఫెస్టివల్ని నిర్వహిస్తారు అండి. జనరల్గా ఈ ఫెస్టివల్ అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తారు కానీ బట్ జనరల్గా కాశ్మీర్లో దాల్ లేక్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ దాల్ లేక్ పరిసర ప్రాంతాల్లో దాల్ అనేటువంటి సరస్సు ఏదైతే ఉందో మంచినీటి సరస్సు, దాని పరిసర ప్రాంతాలలో ఈ యొక్క పండుగనైతే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇదే కదా దాల్ సరస్సు అంటాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉలార్ అనేటువంటి ఒక సరస్సు ఉంటుంది, మంచినీటి సరస్సే. దాని తర్వాత దాల్ అనేటువంటి మంచినీటి సరస్సే ఉంటుంది. ఈ ప్రాంతాలలో
అంటే దీనికి గౌరవిస్తూ ఈ సరస్సులకు గుర్తిస్తూ గౌరవిస్తూ ఈ పండుగలను సెలబ్రేట్ చేస్తూ ఉంటారు షికార్ అనేటువంటి ఫెస్టివల్ని. ఓకేనా, చూడవచ్చు ఇక్కడ. దాని తర్వాత ఇక్కడనే మనకి షికారా రేస్ జరుగుతుంది, దాని తర్వాత డ్రాగన్ బోట్ రేస్ జరుగుతుంది, దాని తర్వాత కెనియో పోలో మ్యాచ్ అనేటువంటివి కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్లో భాగంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాము అనుకోండి, సంక్రాంతి ఫెస్టివల్ చేస్తారు. సంక్రాంతి ఫెస్టివల్ టైంలో ఏం చేస్తారు, ఎద్దుల పోటీలు, సో బులక్ కార్ట్ రేసెస్, ఎద్దుల పోటీలు అని, కోడి పందాలు అని జరుగుతుంటాయి. దాని తర్వాత తమిళనాడు తీసుకున్నాం అనుకోండి, జల్లికట్టు పోటీలు జరుగుతుంటాయి, జల్లికట్టు పోటీలని. దాని తర్వాత కేరళలోకి వెళ్ళామనుకోండి, కేరళలో బోట్ రేస్ జరుగుతుంటాయి. సో ఏ విధంగా సౌత్ ఇండియాలో ఫెస్టివల్ జరుగుతూ ఉన్నాయో ఆ విధంగా నార్త్ ఇండియాలో కూడా అదే విధంగా ఫెస్టివల్ జరుగుతుంటాయి. లైక్ షికారా రేస్ అని, డ్రాగన్ బోట్ రేస్ అని, కెనియో పోలో మ్యాచ్ అని, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కుల్లు అనేటువంటి, సో కుల్లు దసరా అనేటువంటిది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఇది దసరా, ఇప్పుడు మన సదరన్ స్టేట్స్లో దసరా జరుపుతాం కదా అక్టోబర్ నెలలో, సో ఆ విధంగానే అదే అక్టోబర్లో హిమాచల్ ప్రదేశ్లో కూడా దసరాను జరుపుతుంటారు. సో ఈ దసరాని జరిపేది ఎక్కడంటే ఈ హిమాచల్ ప్రదేశ్లోనే కులు వ్యాలీ అని ఉంటుంది. ఇప్పుడు కులు మనాలి వ్యాలీస్ ఉన్నాయి కదా, లోయ ప్రాంతాలు, మనాలి అనే లోయ, కులు అనేటువంటి లోయ ప్రాంతాలు ఉన్నాయా, సో ఆ లోయ ప్రాంతాల్లో ఈ పండుగని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇదొక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. ఓకేనా, సో ఇదొక భారీ ఎత్తులో ఈ హిమాచల్ ప్రదేశ్లో సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్ కులు దసరా. చూసాం కదా, ఇప్పుడు మనం ఏమన్నాము, విజయదశమికి సంబంధించి ఎట్లా మనం తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తామో ఆ విధంగానే ఈ హిమాచల్ ప్రదేశ్లోనే ఈ కులు దసరా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ అంశం లోసార్ ఫెస్టివల్ అండి. సో ఈ లోసార్ ఫెస్టివల్ వచ్చేసి ఇది బౌద్ధ మతానికి చెందినటువంటి ఫెస్టివల్. సో బుద్ధిజానికి చెందినటువంటి ఫెస్టివల్ లోసార్ ఫెస్టివల్. సో ఈ లోసార్ ఫెస్టివల్ ఎందుకు జరుపుతున్నారు హిమాచల్ ప్రదేశ్లో అంటే, టిబెటియన్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ జరుపుతుంటాం. ఎందుకు, తెలుగు కొత్త క్యాలెండర్ ఆ రోజు నుంచి మనకి వస్తుంది, అమల్లోకి వస్తుంది కదా. ఓకేనా, సో అట్లా ఆ విధంగా ఈ లోసర్ అనేటువంటి పండుగని ఈ టిబెటియన్ క్యాలెండర్ ఉంటుంది బుద్ధిజానికి సంబంధించింది. సో అది ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని గుర్తిస్తూ ఉగాదిలాగా ఈ లోసర్ ఫెస్టివల్ని హిమాచల్ ప్రదేశ్లో జరుపుతుంటారు. నెక్స్ట్ ఇంకొక ఫెస్టివల్ హిమాచల్ ప్రదేశ్లోనే హల్దా అనేటువంటి ఒక ఫెస్టివల్ అండి. సో ఈ హల్దా అనేటువంటి ఫెస్టివల్ ఈజ్ సిమిలర్ టు దివాళీ. ఇప్పుడు మనం దీపావళి ఫెస్టివల్ని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తాం, క్రాకర్స్ కాల్చడము, రకరకాల బాంబులు కాల్చేటువంటి కార్యక్రమం చేస్తామా, సేమ్ అదే విధంగా ఈ హల్దా అనేటువంటి ఫెస్టివల్ని హిమాచల్ ప్రదేశ్లో సెలబ్రేట్ చేస్తారు. సో దాన్నే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్గా కూడా పిలుస్తారండి. ఇప్పుడు దీపావళిని ఏమంటాం, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటాం కదా, అంతే కదా, దీపాల పండుగ, దీపాల పండుగ. అదే మాదిరిగా హల్దా అనేటువంటి ఫెస్టివల్ కూడా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. అంటే ఏం లేదు, భారతదేశంలో అందరూ ఒకరిలాంటి ఫెస్టివల్సే సెలబ్రేట్ చేస్తారు, బట్ పేర్లు వేరు, అంతకుమించి ఏం లేదు. కానీ పేర్లు వేరు, దేవీ దేవతల దేవుళ్ళ యొక్క పేర్లు వేరు, బట్ పూజించేది ప్రార్థించేది అంతా కూడా సేమ్ ఒకలాగే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇదే హిమాచల్ ప్రదేశ్లోనే ఇదే ప్రాంతంలో ఈ ఫెస్టివల్ని షిష్కర్ అపా అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ దుర్గామాత ఎట్లా, పోచమ్మ ఇట్లా ఏ విధంగా దేవతలు ఉన్నారో ఆ విధంగా లోకల్లో ఉన్నటువంటి దేవతలు వీళ్ళు షిష్కర్ అపా అంటారు. సో ఆవిడని పూజిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక ఫెస్టివల్ ఉంటుంది ఇదే హిమాచల్ ప్రదేశ్లో, చైత్రల్ ఫెస్టివల్. సో చైత్రల్ ఫెస్టివల్ అనేటువంటిది ఇదే హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అండి. సో జనరల్గా చైత్ర మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉందో, సో చైత్ర మాసం అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉందో, సో ఆ టైంలో చైత్రల్ ఫెస్టివల్ అనేటువంటి దాన్ని నిర్వహిస్తూ ఉంటారు అండి. సో దీనిలో భాగంగా ఏం చేస్తారు అంటే వీళ్ళందరూ కూడా, సో ఈ చైత్ర ఫెస్టివల్ భాగంగా, చైత్రహాల్ ఫెస్టివల్ భాగంగా ఏం చేస్తారంటే ఈ ప్రజలు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎవరెత్తున్నారో వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి హౌసెస్ ఉంటాయా, వాటికి వాల్స్ ఉంటాయా, వాల్స్ పైన జంతువులకు సంబంధించినటువంటి మేల్ యానిమల్స్కి సంబంధించి లేదంటే క్రాప్స్కి సంబంధించినటువంటి పిక్చర్స్ని వేస్తూ ఉంటారండి. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు,
ఏవైతే మేల్ యానిమల్స్, ఇప్పుడు వ్యవసాయంలో వాడేటువంటి యానిమల్స్ ఏంటి, జనరల్గా మేల్ యానిమల్స్నే వాడుతుంటారు. ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు మనకి లైక్ ఎద్దులు అట్లాంటి యానిమల్స్ ఉన్నాయా, మేల్ యానిమల్స్ ఉన్నాయా, వాటిని వాడుతుంటారు కదా. సో వాటికి గుర్తుగానే వాటికి రెస్పెక్ట్ ఇస్తూ ఏం చేస్తారండి, ఆ మేల్ యానిమల్స్ యొక్క బొమ్మలు, అదేవిధంగా వాళ్ళు పండించేటువంటి పంటల యొక్క బొమ్మలను గోళ్లపై వేసి దాన్ని డెకరేట్ చేస్తారు. సో ఆ డెకరేట్ చేసి సెలబ్రేషన్ చేస్తారు. ఆ ఫెస్టివలే చైత్రౌల్ ఫెస్టివల్ అనేటువంటిది. నెక్స్ట్ చూసుకుంటే హోలా మొహల్లా అంటాం. హోలా మొహల్లా. సో ఇది హోలా మొహల్లా అనేటువంటిది ఫెస్టివల్ సిక్కుయిజానికి చెందినటువంటి ఫెస్టివల్. సో చూడండి ఇక్కడ హోలా మొహల్లా సిక్కు మతానికి చెందినటువంటి ఫెస్టివల్ ఇది. సో సేమ్ ఇది యాక్చువల్గా పంజాబ్ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు కదా, ఇదే పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి రిలీజియన్ వచ్చేసి సిక్కు కదా. సో సిక్స్ ఎక్కువగా ఉంటారు ఈ ప్రాంతంలో. సో అందుకోసం వీళ్ళందరూ కలిసి హోలా మొహల్లా అనేటువంటి పండగని నిర్వహిస్తూ ఉంటారు. ప్లేస్ ఎక్కడంటే ఆనంద్పూర్. సో ఆనంద్పూర్ సాహిబ్ అని ఉంటుంది. సో ఆనందపూర్ సాహిబ్లో ఈ పండగని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సిక్కులందరికీ కూడా. ఓకేనా. సో అక్కడ అంటే వీళ్ళు పూజిస్తూ ఉంటారు, నిహాంగ్ సిక్స్ ఉంటారా. సో వీళ్ళందరూ కూడా ఈ పండగ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసి బ్రేవర్ యాక్టివిటీస్ అన్నీ కూడా వీరు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇదే పంజాబ్లో గురుపురాబ్ అనేటువంటి ఒక ఫెస్టివల్ని నిర్వహిస్తారండి. సో ఇదే పంజాబ్లో సిక్కు మతానికి చెందినటువంటి వారు, సిక్కిజం చెందినటువంటి వారు, సిక్కు గురువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇంకో కారణం ఏంటి అంటే ఈ గురుపురాబ్ అనేటువంటిది ఇప్పుడు ఎవరైతే సిక్కుకి సంబంధించి గురువులు ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క బర్త్డే సందర్భంగా, దాంతోపాటు వారి యొక్క డెత్ యానివర్సరీ సందర్భంగా ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అండి. ఓకేనా. సో ఇంకొక అంశం, సిక్కు గురువు అయినటువంటి గురునానక్ దేవ్ అంటాం. సిక్కు గురు ఆయన పేరు సిక్కు యొక్క మత గురువు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్రిస్టియానిటీ తీసుకుంటే జీసస్ని ఎట్లా మనం చెప్తూ ఉంటామో, హిందూయిజం తీసుకున్నట్లయితే లైక్ శ్రీకృష్ణుడి గురించి మనం ఎట్లా మాట్లాడుతుంటామో, లేదంటే రాముడి గురించి ఎట్లా మాట్లాడుతుంటామో, అట్లా సిక్ మతంలో గురు నానక్ దేవ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన యొక్క బర్త్డే సందర్భంగా జనరల్గా ఈ గురుపురాబ్ అనేటువంటి ఒక ఫెస్టివల్ని సిక్కిజానికి చెందినటువంటి వారు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక ఫెస్టివల్ బైసాఖి అంటాం. సో ఇదే బైసాఖిని వైశాఖి అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. సో పంజాబ్ రాష్ట్రంలోనే సెలబ్రేట్ చేస్తారు. ఇదే బైసాఖిని వైశాఖి ఫెస్టివల్గా కూడా పిలుస్తూ ఉంటాము అండి. సో ఈ ఫెస్టివల్ జనరల్గా ఎప్పుడైతే వైశాఖ మాసం స్టార్ట్ అవుతుందో, వైశాఖ మాసం అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సో ఆ టైంలోనే ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అండి. ఓకేనా. సో జనరల్గా ఈ టైంలో సెలబ్రేట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఈ సిక్కిజానికి సంబంధించింది ఈ కల్సా అనేటువంటి వారి యొక్క బర్త్ సందర్భంగా, బర్త్ ఆఫ్ ది కల్సా అంటాం కదా. సో బర్త్ ఆఫ్ ది కల్సా సందర్భంగా, దాంతోపాటు పంజాబ్లో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భాన ఈ యొక్క పండగని జరుపుతూ ఉంటారు అండి. ఇదే టైంలో నార్త్ ఇండియాలో కూడా ఈ పండగని జరుపుతూ ఉంటారు యాజ్ అన్ హార్వెస్ట్ ఫెస్టివల్గా. సో పంట కోసేటువంటి టైం వస్తుంది కదా ఈ టైంలోనే. సో ఈ టైంలోనే నార్త్ ఇండియాలో కూడా హార్వెస్ట్ ఫెస్టివల్గా బైసాఖి అనేటువంటి పేరుతో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. చూడవచ్చు. సో దానికి సంబంధించిన ఇమేజెస్ అండి. సో ఇది పంట ఉంది కదా. సో పంట వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, కోస్తూ ఉన్నారు కదా. సో ఇది హార్వెస్టింగ్ ఫెస్టివల్ అన్నట్టు బైసాఖి అనేటువంటిది నార్త్ ఇండియాలో సెలబ్రేట్ చేస్తారు, పంజాబ్ రాష్ట్రంలో కూడా సెలబ్రేట్ చేస్తారు ఈ ఫెస్టివల్ని. నెక్స్ట్ ఇంకొక ఫేమస్ ఫెస్టివల్ లోహ్రీ ఫెస్టివల్. ఇదొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఇది అంటే గతంలో అడిగి ఉన్నారు కూడా. సో లోహ్రీ ఫెస్టివల్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారు అని అడిగారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పంజాబ్ ఉంది. సో పంజాబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు ఒకవేళ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పంజాబ్ లేదనుకోండి, ఒకవేళ ఢిల్లీ ఉంది అనుకోండి, సో ఢిల్లీ అయినా కూడా సరైనదే. కారణం ఏంటి అంటే ఈ లోహ్రీ అనేటువంటి ఫెస్టివల్ని ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఎందుకంటే యాక్చువల్గా ఈ ఫెస్టివల్ని సిక్కిజానికి చెందినటువంటి వారు ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. సో ఈ సిక్కిజానికి సంబంధించినటువంటి వారు పంజాబ్ నుంచి ఢిల్లీకి కూడా మైగ్రేట్ అవ్వడం జరిగింది. సో పంజాబ్లో సిక్కిజం పీపుల్ ఉన్నారు, ఢిల్లీలో కూడా ఉన్నారు. సో ఢిల్లీలో కూడా అత్యధికంగా ఈ లోహ్రీ ఫెస్టివల్ని ఢిల్లీలో కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అందుకోసం అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ని చూస్ చేసుకోండి. సో లోహ్రీ పంజాబ్లో జరుపుతారు. దాని తర్వాత కొంతమంది
ఈ సిక్కిజానికి చెందినటువంటి వారు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి కూడా పోయినారు. సో అక్కడ కూడా జరుపుతారు. దాంతోపాటు ఢిల్లీలో కూడా. సో ఢిల్లీలో మనకి సెంట్రల్ ఢిల్లీ పార్ట్ ఉంటుంది, లైక్ కర్నాటక ప్లేస్ అని, కరోల్ బాగ్ అని, ఓల్డ్ రాజేంద్ర నగర్ అని ఆ ప్లేసెస్ ఉంటాయి. సో అక్కడ ఎక్కువగా ఈ పండుగను సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ నుంచి కుంభమేళా ఉంటుంది. సో కుంభమేళా మనం చూసుకున్నట్లయితే అతిపెద్ద మేళాగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఎక్కువ మంది జనము ఇక్కడ గ్యాదర్ అవుతూ ఉంటారు. సో నార్త్ ఇండియాలోనే అతిపెద్ద జనజాతరగా మనం చెప్పుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనకి తెలంగాణలో సమ్మక్క సారాలమ్మ జాతర ఏ విధంగా చేస్తూ ఉంటారో, ఓకేనా. సో జాతర ఏ విధంగా చేస్తుంటారో ఆ విధంగా ఈ కుంభమేళా అనేటువంటి జాతరని ఉత్తరాఖండ్లో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ చూస్తే పూల్ డే అనేటువంటి ఫెస్టివల్ ఇది. సో ఇది చైత్ర మాసంలోనే స్టార్ట్ అవుతుంది, పూల్ డే అనేటువంటి ఫెస్టివల్. సో దీని సిమిలర్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి తెలంగాణలో బతుకమ్మ అనేటువంటి ఫెస్టివల్ ఎట్లా చేస్తారు, ఫ్లవర్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటాం కదా బతుకమ్మ. సో ఆ బతుకమ్మ లాగా ఉత్తరాఖండ్లో పూల్ డే అనేటువంటి ఫెస్టివల్ని నిర్వహిస్తారు. సో నథింగ్ బట్ ఇక్కడ ఏం చేస్తారు అంటే ఆ పువ్వులు ఏవైతే ఉంటాయో, సో రకరకాల పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ పువ్వులన్నీ కూడా కలెక్ట్ చేసి వారు ఇళ్ళకి డెకరేట్ చేసుకొని ఫెస్టివల్ రూపంలో సెలబ్రేట్ చేస్తారు. పూల్ డే అనేటువంటి ఫెస్టివల్ ఉత్తరాఖండ్లో. నెక్స్ట్ ఇదే ఉత్తరాఖండ్లో హరేలా అనేటువంటి ఒక ఫెస్టివల్ ఉంటుంది. సో ఇది హరేలా అనేటువంటి ఫెస్టివల్ హిందూ రిలీజియన్కి చెందినటువంటి ఫెస్టివల్ అండి. ఓకేనా. సో లైక్ ఇది జనరల్గా ఈ ఉత్తరాఖండ్లో కుమాన్ అనేటువంటి రీజన్ ఉంటుంది. ఉత్తరాఖండ్లోనే కుమాన్ హిల్స్ అనేటువంటి ఉంటాయి. సో ఈ ప్రాంతంలో ఈ పండుగను ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక ఫెస్టివల్ తమిళనాడులో పొంగల్ అనేటువంటి ఫెస్టివల్ అండి. తమిళనాడులోనే పొంగల్ అనేటువంటి ఒక ఫెస్టివల్. సో ఈ పొంగల్ అనేటువంటి ఫెస్టివల్ జనరల్గా ఇది కూడా హార్వెస్ట్ ఫెస్టివల్. సో మనకి సంక్రాంతి టైం ఎప్పుడైతే వస్తుందో, మనకి తెలంగాణ ఆంధ్రాలో సంక్రాంతిని ఎప్పుడు జరుపుతారో సేమ్ అదే టైంలో ఈ పొంగల్ని జరుపుతారు. సో దాదాపు ఇది 4 డేస్ సెలబ్రేట్ చేస్తారు ఈ పండుగ. సో జనవరి నెలలో దాదాపు 12, 13, 14, 15 ఆ డేట్స్లోనే ఈ ఫెస్టివల్ అయితే వస్తుంది అండి. ఓకేనా. సో ఇదొక అంశం. సో పొంగల్ ఇదొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో పొంగల్ అనేటువంటి ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో జరుపుతారని చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. జనరల్గా కొందరు ఆంధ్రాలో అనుకుంటారు, బట్ ఆంధ్రాలో పొంగల్ అనేటువంటి పేరుతో ఫెస్టివల్ జరపరు, సంక్రాంతి అనేటువంటి పేరుతో పండుగను జరుపుతారు. ఓకేనా. సో జనరల్ కూడా ఆ టైంలో విషెస్ చెప్పేటప్పుడు హ్యాపీ పొంగల్ అని మెసేజ్ చేస్తూ ఉంటారు. హ్యాపీ పొంగల్ కాదు, హ్యాపీ మకర సంక్రాంతి. పొంగల్ ఈజ్ నాట్ అవర్ తెలుగు స్టేట్ ఫెస్టివల్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు తమిళనాడు ఫెస్టివల్. క్లియర్ కదా. నెక్స్ట్ అంశం, ఇదే తమిళనాడులో జల్లికట్టు అనేటువంటిది నిర్వహిస్తారు అండి. సో జల్లికట్టు తరచుగా న్యూస్లో ఉంటా ఉంది. కారణం ఏంటి అంటే ఈ జల్లికట్టు క్రీడ ఇది యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎద్దులు ఏవైతున్నాయో వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఈ విధంగా ఆడుతూ ఉంటారు తమిళనాడులో. సో దీనికి సంబంధించి ఈ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక సంస్థ ఎన్జిఓలు ఉంటాయి కదా. సో యానిమల్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఎన్జిఓలు ఏం చేస్తాయంటే ప్రతిసారి కూడా సుప్రీంకోర్టులో కేసు వేస్తూ ఉంటాయి. ఏమని అంటే జల్లికట్టు వల్ల జంతువులకి హానికరం అవుతూ ఉంది, జంతువులు మరణిస్తూ ఉన్నాయి, అందుకోసం జల్లికట్టు పండుగని నిర్వహించవద్దు అని ఈ యానిమల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కోర్టులో కేసు వేస్తూ ఉంటే కోర్టు ఫైనల్గా జడ్జిమెంట్ ఇస్తూ ఉంటుంది. ఏమని అంటే జల్లికట్టు అనేటువంటి క్రీడను ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు, క్రీడను కూడా ఆడవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ అనేటువంటిది పాస్ చేస్తూ ఉంటుంది. అట్లా ఇది ప్రతిసారి కూడా న్యూస్లో ఉంటా ఉంది. సో దీనిపైన కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఏమని అంటే జల్లికట్టు క్రీడలను ఏ ప్రాంతాల్లో అధికంగా జరుపుతున్నారని, సో తమిళనాడు రాష్ట్రంలో జరుపుతుంటారు. ఓకే. నెక్స్ట్ ఈ జల్లికట్టునే సల్లికట్టు అని కూడా పిలుస్తుంటారు. సో జల్లికట్టునే సల్లికట్టు అని కూడా పిలుస్తుంటారు. ఓకేనా. సో ఈ విధంగా యానిమల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు అండి. సో ఇట్లాంటిది యానిమల్కి సంబంధించింది మనకి ఇప్పుడు తెలంగాణలో సదరని జరుపుతూ ఉంటారు. తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ ప్రాంతంలో మనం చూడవచ్చు. తెలంగాణ ప్రాంతంలో అంటే ఎక్కువగా హైదరాబాద్లో ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు ఈ సదర్ అనేటువంటి ఒక ఫెస్టివల్. సో ఏం చేస్తారంటే ఏం లేదు, మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ఈ గేదెలు ఏవైతే ఉంటాయో, బఫెలోస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొస్తారు. అంటే లైక్ హర్యానా ప్రాంతాలు, వివిధ ప్రాంతాల నుంచి ఆ బఫెలోస్ని తీసుకొచ్చి వాటిని ఆ యొక్క బఫెలోస్ ప్రదర్శన చేస్తూ ఉంటారండి. ఓకేనా. సో వాటిని పూజించడము, ఆ సెలబ్రేషన్ అనేటువంటిది చేస్తారు, దాన్ని సదర్ అంటారు. ఓకేనా. తెలంగాణలో ఎక్కువగా హైదరాబాద్ ప్రాంతంలో చేస్తారు.
ఎక్కువగా హైదరాబాద్ ప్రాంతంలో చేస్తుంటారు. బట్ ఇక్కడ వాటిలో మనం ఈ బఫెలోస్ని పూజిస్తాము. బట్ తమిళనాడులో మాత్రం వాటితో ఈ విధంగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫెస్టివల్ ఉంటుంది తమిళనాడులో, తైపూసం అనేటువంటి ఫెస్టివల్ అండి. సో ఇది హిందూయిజం సంబంధించినటువంటి ఫెస్టివల్ ఇది. సో ఇక్కడ తమిళనాడులో ఎవరైతే తమిళనాడు అదేవిధంగా ఈ కేరళకి చెందినటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, సో హిందూయిజం చెందినటువంటి వారు ఈ తైపూసం అనేటువంటి ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫెస్టివల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అంటే మంచి అనేటువంటిది చెడుని ఓవర్కమ్ చేసింది అని, అర్థమైందా? సో చెడుని ఓవర్కమ్ చేసి మంచి పైకి వచ్చింది అని. సో చూడొచ్చు, లైక్ ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ అంట. ఇప్పుడు దీపావళి పండుగ కూడా మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉంటాము అండి? ఎందుకు కారణం ఏంటి అంటే ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిలన్స్ అంటే లైక్ ఈ నరకాసురుడు అనేటువంటి ఒక ఈవిల్ని అతన్ని గాడెస్ వధించింది అని ఒక స్టోరీ ఉంది కదా మనకి. సో దాని ప్రకారమే దీపావళి మనం జరుపుతూ ఉంటాం. సో నరకాసుడు అనేటువంటి ఒక రాక్షసుని గాడెస్ దేవత వధించింది. అందుకోసం ప్రజలందరూ కూడా ఆనందంతో ఆ పండుగని జరుపుకుంటూ ఉంటారని మనం చదువుకుంటాం, వింటాం కదా. దీపావళి ఎందుకు జరుపుతున్నారంటే సేమ్ అదే మాదిరిగా ఈ ఫెస్టివల్ని కూడా, సో తైపూసం అనేటువంటి ఒక ఫెస్టివల్ని తమిళనాడు రాష్ట్రంలో జరుపుతుంటారు. దాని తర్వాత నాట్యాంజలి అనేటువంటి ఒక ఫెస్టివల్ ఉంటుంది. సో నాట్యాంజలి అనేటువంటి ఫెస్టివల్ మరి ఏ దేవుడి యొక్క గుర్తుగా సెలబ్రేట్ చేస్తారు అంటే లార్డ్ శివ అండి. మనందరికీ తెలుసు శివుడు లయకారుడు అంటాం. శివుడు వల్ల నాట్యశాస్త్రం అనేటువంటిది ఆవిర్భవించింది అంటాం. సో శివుడికి కోపం వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాడు? డాన్స్ చేస్తాడు కదా, నాట్యం చేస్తుంటాడు కదా. అదే శివుడిని నటరాజుడు అని కూడా పిలుస్తుంటాం కదా. సో అందుకోసం ఆ నటరాజుడిని స్మరిస్తూ పూజించేటువంటి ఫెస్టివలే నాట్యాంజలి అనేటువంటి ఫెస్టివల్ అండి. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇదే తమిళనాడులో చిత్రాయి తిరువిజ అనేటువంటి ఫెస్టివల్. సో ఇది జనరల్గా మధురై అనేటువంటి సిటీ ఏదైతే ఉందో అక్కడ ప్రతి సంవత్సరము కూడా సెలబ్రేట్ చేస్తారు. దాని తర్వాత ఇంకొక ఫెస్టివల్ వచ్చేసి మహామహం అనేటువంటి ఫెస్టివల్. సో జనరల్గా ఈ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే ఈ తమిళనాడులో కుంభకోణం అనేటువంటి ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీలో మహామహం అనేటువంటి ఒక పాండ్ అంటే నథింగ్ బట్ ఒక చెరువు లాంటిది ఉంటుంది ఈ సిటీలో. ఇది కుంభకోణం అనేటువంటి సిటీలో చెరువు లాంటిది ఉంటుంది. సో చిన్న లైక్ ఒక పాండ్ లాంటిది ఉంటుంది, దాని పేరు మహామహం అనేటువంటి పాండ్. సో దానిని పురస్కరించుకొని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారండి. ఇప్పుడు సిమిలర్గా ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలో లేదంటే నదులకు సంబంధించి కృష్ణా నదో లేకపోతే గోదావరి నదో ఆ నదులకు సంబంధించి పుష్కరాలు జరుపుతూ ఉంటాం కదా. ప్రతి 12 సంవత్సరాలకి పుష్కరాలు జరుపుతామా? ఇప్పుడు రీసెంట్గా గోదావరి పుష్కరాలు జరిపాము, కృష్ణా పుష్కరాలు జరిపాము. సో ఎట్లా 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుతాం కదా. అదే మాదిరిగా ఈ మహా పాండ్కి సంబంధించి ప్రతి 12 సంవత్సరాలకి పుష్కరాలు జరుపుతారు. వాటి పేరే మహామహం అనేటువంటి ఫెస్టివల్ పేరుతో. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ కేరళలోకి వస్తే కేరళలో ఓనం అనేటువంటి ఫెస్టివల్ని బాగా జరుపుతారు. ఇది చాలా ఎగ్జామ్స్లో కూడా అడగటం జరిగింది అండి. చాలా ఎగ్జామ్స్లో కూడా దీన్ని అడిగారు. సో అంటే లైక్ ఓనం అనేటువంటి ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో జరుపుతుంటారు అని అడిగారు. ఓకే, సో ఓనం వచ్చేసి కేరళలో జరుపుతుంటారండి. సో కేరళ రాష్ట్రంలో లైక్ సెప్టెంబర్ ఆ టైంలో జరుపుతుంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. ఓనం ఫెస్టివల్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హార్వెస్ట్ ఫెస్టివల్ విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ కేరళ. నెక్స్ట్ ఇంకొక ఫెస్టివల్ విషు ఫెస్టివల్. సో ఇది కేరళ యొక్క న్యూ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ విషు ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. లైక్ తెలంగాణలో, ఆంధ్రాలో ఈ ఉగాది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, సో ఉగాది అనేటువంటి ఇస్ నథింగ్ బట్ తెలుగు న్యూ ఇయర్ కదా. సో తెలుగు కొత్త సంవత్సరం కదా. సో అట్లా కేరళ రాష్ట్రంలో కేరళ యొక్క క్యాలెండర్ స్టార్ట్ అయ్యేటప్పుడు విషు అనేటువంటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారండి. ఓకే, విషు అనేటువంటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేరళ నుంచే అల్పసి ఉత్సవం అండి. అల్పసి ఉత్సవం. సో ఇది కూడా జనరల్గా ఈ ఫెస్టివల్ వచ్చేసి ఏం చేస్తారంటే ఈ కేరళ రాష్ట్రంలో పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా, చాలా ఫేమస్ అయింది కదా. సో ఈ కేరళ రాష్ట్రంలో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్లో విగ్రహాలు ఏవైతే ఉంటాయో,
సో వాటిని ఒక రోజున బయటికి తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే వాటికి స్నానాలు చేయించడము ఆ విధంగా చేపిస్తారు. సో ఆ ఫెస్టివల్ ఇది. సో అల్పసి ఉత్సవం అంటాం. సో ఎవరైతే పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని బయటికి తీసుకొచ్చి ఈ యొక్క స్నానాలు చేయించేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి లైక్ ఆంధ్రప్రదేశ్లో నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, మోస్ట్ ప్రాబబ్లీ సింహాచలం. సో సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందా. సో ఆ టెంపుల్ ఆ యొక్క దేవుడు ఎవరైతే ఉన్నారో దానికి ఆ గంధం ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఆ గంధాన్ని అంతా కూడా ఒక రోజు తీసి మొత్తం అంతా క్లీన్ చేసి మళ్ళీ గంధం రాస్తుంటారు దేవుడికి. ఓకేనా. సో అట్లా ఆ విధంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విధంగానే ఈ అల్పసి ఉత్సవం అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ కేరళ ప్రాంతంలో. నెక్స్ట్ అంశం కర్ణాటక. సో కర్ణాటకలో చూసుకున్నట్లయితే కర్ణాటకలో దసరా సెలబ్రేట్ చేస్తారు అండి. సో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో దసరా పండుగ ఏ విధంగా చేస్తారో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో కనకదుర్గమ్మని, సో దుర్గామాతని పూజిస్తూ మనం పండగ చేస్తాం దసరా పండుగ. బట్ కర్ణాటకలో వచ్చేసి అక్కడ వాళ్ళు పూజించేది చాముండేశ్వరిని అండి. సో ఇక్కడ కనకదుర్గమ్మ, అక్కడ చాముండేశ్వరి. సో ఆవిడని పూజిస్తూ ఈ దసరా పండుగ 10 రోజుల పాటు చేస్తారు అండి. ఓకే. సో చూడవచ్చు ఇక్కడ. సో కారణం ఏంటి, ఇప్పుడు దసరా పండుగ ఎందుకు చేస్తాం, మహిషాసురుడు అనేటువంటి ఒక డెమోని, సో డెమోన్ ఇస్ నథింగ్ బట్ ఒక రాక్షసుడిని వధించినటువంటి సందర్భాన ఈ పండుగ చేస్తుంటారు కదా. సో ఇదే పండుగ సేమ్ ఇదే కాన్సెప్ట్తో కర్ణాటకలో కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇదే కర్ణాటకలో హంపి ఉత్సవ్ సెలబ్రేట్ చేస్తారు. సో ఇది నవంబర్ టైంలో 3 రోజుల పాటు సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనిని విజయ్ ఉత్సవ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో కర్ణాటకలో హంపి ప్రాంతం ఏదైతే ఉంటుందో సో హంపి ప్రాంతంలో ఈ పండుగను ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత కర్ణాటకలో చూసుకున్నట్లయితే కర్ణాటకలో కరాగా అనేటువంటి ఒక ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉంటారు. జనరల్గా ఇది కర్ణాటకలో తీగల అనేటువంటి కమ్యూనిటీ ఉంటుందండి. కర్ణాటకలో తీగల అనేటువంటి ఒక కమ్యూనిటీ ఉంటుంది. సో వారు ఈ పండుగని సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే సో గాడ్ ఇస్ శక్తి. సో శక్తి మాత ఎవరైతే ఉన్నారో తనని పూజిస్తూ వీళ్ళు ఈ పండుగని చేస్తూ ఉంటారు. జనరల్గా ఈ ఫెస్టివల్ వచ్చి బెంగళూరులో ఒక టెంపుల్ ఉంటుంది. సో ధర్మరాయ స్వామి అని టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్లో ఈ యొక్క జాతర కానీ పండగ కానీ చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత మహారాష్ట్రలోకి వస్తే మహారాష్ట్రలో గుడి పడవ పండుగను చేస్తూ ఉంటారు. సో కారణం ఏంటి అంటే ఆ రోజున అంటే లైక్ మహారాష్ట్ర యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఈ పండుగని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇంకొక పండుగ ఉంటుంది, ఖండోబా ఫెస్టివల్ అంటాము, లేదా దాన్ని చంప షష్ఠి అనేటువంటి ఫెస్టివల్స్ అంటాం. సో రెండు ఫెస్టివల్స్ కూడా శివుడిని పూజిస్తూ, ఓకేనా. సో రెండు ఫెస్టివల్స్ కూడా శివుడిని పూజిస్తూ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవి మనకి భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో జరిగేటువంటి అతి ప్రధానమైనటువంటి పండుగలు. సో అతి ప్రధానమైనటువంటి పండుగలండి. ఓకే. సో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పండుగలను కూడా మనం కవర్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.